నవంబర్ 30వ తేదీన మనకి కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కాబట్టి గుమ్మానికి ఇది కడితే చాలు 2 నిమిషాల్లో దరిద్రం పోయి డబ్బు దూసుకు వస్తుంది. అలానే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. కార్తీక మాసం అంటేనే మనకి పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం చేసే పూజలకి ఎంతో ఫలితం ఉంటుంది. అమావాస్యలో చేసేటువంటి పూజలకు కూడా చాలా ఫలితం ఉంటుంది. మనం కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అందులో వచ్చే అమావాస్యకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. చాలామంది దరిద్రాలతో బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతుంటారు కదా. అలాంటి వారు అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అద్భుతాలు చూస్తారండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అలానే ఆ శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఇంటి పరంగా బాగుండడానికి కూడా అవకాశం ఉంటుందండి. అందువల్ల అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం వస్తుంది. అసలు ఏం చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే అమావాస్య అనేది చాలా శక్తితో కూడుకున్నది. కార్తీక అమావాస్య ఏంటంటే చాలా శక్తితో కూడుకున్నటువంటిది. మనకి శనివారం అమావాస్య వస్తుంది కాబట్టి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా బాగా సిద్ధిస్తుందని చెప్తారు. నార్మల్గా లక్ష్మీదేవి ఈరోజు అనుగ్రహిస్తుందని చెప్తారు. ఈరోజు మనం ఇది చేస్తే మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది, అద్భుత ఫలితాలు వస్తాయి, జీవితం మారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. మన ఇల్లు ఎప్పుడూ తొలుతూగుతూ ఉంటుంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది. గుమ్మానికి కొన్ని వస్తువులు కట్టడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోతాయి. అవి తొలగిపోయినప్పుడు అవి ఎలాంటి తొలగిపోయినప్పుడు ఇంట్లో హాయిగా ఉండగలుగుతాం. అదే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పే పరిహారం బాగా యూస్ఫుల్ అవుతుందండి. అందువల్ల ఇలా ఆచరించండి, ఫలితం అయితే వస్తుంది. నార్మల్గా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అమావాస్య ఏంటంటే చెడును తీసి మంచిని తెచ్చిపెడుతుందని చెప్తుంటారు. కార్తీక మాసంలో ఇక అమావాస్యతో ఈ మాసం అనేది మనకి ముగిసిపోతుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు, నోములు, వ్రతాలతో కనుక ఈ నెల అంతా కిటకిటలాడుతుంటుందండి భక్తులతో. శివాలయాలలో అలానే పూజలు కూడా మనీ చేస్తుంటాయి. కార్తీక స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటాం కదా ఈ మాసంలో. అంటే మనకి అమావాస్య కూడా చాలా పవిత్రమైందండి. అందువలన ఇలా ఆచరించండి. ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల బాగా కలిసి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు ఎలా వస్తాయంటే అవి చెప్పి రావు. చెప్పకుండా ఏంటంటే ఇబ్బందులు వచ్చి పడతాయి. అలా వచ్చి పడినప్పుడు మనం చాలా బాధపడుతుంటాం, ఇబ్బంది పడిపోతుంటాం కదా. సో ఇంటి పరంగా బాగా ఉపయోగపడే పరిహారం. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేయండి. అలాగే ఆ తర్వాత ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి. ఇంటిలో శోభారతుల పటాన్ని క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని పుష్పాలు పెట్టండి. అమావాస్య రోజు దీపం పెట్టకూడదు అంటారు, కానీ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇలా చేయాలి. అప్పుడే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. నెలంతా కూడా మనకి చక్కని పూజ చేసినటువంటి ఫలితంతో పాటు మనకి మంచి పుణ్యం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చేసినట్లయితే పూజ చేసిన ఫలితంతో పాటు పుణ్యం కూడా లభిస్తుందండి. అందుకే ఇలా ఈ అమావాస్య తిథి రోజున తప్పకుండా మీరు దీపం పెట్టుకోండి. వీళ్ళంటే గుడికి వెళ్ళే వీలుంటే గుడికి వెళ్ళండి. శివునికి అభిషేకం కూడా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆచరించడం వల్ల జీవితంలో మనకి తిరుగుండదని చెప్పవచ్చండి. ఇలా ఈ విధంగా ఆచరించిన తర్వాత మీకు ఇలా దీపారాధన చేసి చిన్న బెల్లం మొక్కలు నైవేద్యంగా పెట్టి శోభారవతులకు దీపానికి పెట్టండి. ఎలా ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈరోజు పెట్టేటువంటి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. అమావాస్య రోజు కార్తీక స్నానం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. చన్నీటి స్నానం చేస్తే మంచి ఫలితం పొందగలుగుతాం. అందుకే మీరు స్నానం చేసేటువంటి నీటిలో గంధం కానీ పసుపును కానీ కలుపుకొని స్నానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత పూజ చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నార్మల్గా అమావాస్యకి గుమ్మానికి
ఖచ్చితంగా అమావాస్య రోజున పసుపు కుంకుమలు వేసి ఇంటిని ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి, స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మన ఇష్టాన్ని బట్టి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చండి. ద్రవ్యాలతో కుదరనటువంటి వారు చక్కగా ఏంటంటే నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలా కూడా ఫలితం లభిస్తుంది. దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి అభిషేకం చేయడం వలన కూడా కోటి జన్మల ఫలితం లభిస్తుందండి. కార్తీక అమావాస్య అనేది పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కాబట్టి ఈరోజు చేసేటువంటి ఫలితానికి పరమ పవిత్రమైంది కాబట్టి మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి మన ఇంటి పరంగా ఉండేటువంటి చేయడానికి ఇల్లు అనుకూలించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కానీ కాబట్టి ఇలా ఆచరించండి. ఇది పరిహారం అనేది మంచి పరిహారం. అందుకే ఈరోజు ఏం చేయాలని ఒక ఎర్రని వస్త్రం తీసుకోవాలి. అందులో వచ్చేసి ఒక కొబ్బరికాయ అందులో ఏంటంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును పోయాలి, చిటికెడు పసుపు కుంకుమ పోసి 4 నల్ల గవ్వలు పెట్టి ఆ తర్వాత కొన్ని నవధాన్యాలను పోసేసి అందులో 5-6 చుక్కల అత్తరును వేయాలి. ఇలా అది చేయటం వలన ఏంటంటే ఆ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రంగా మారుతాయి. అత్తరు అనేది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు కలగడానికి ఉంటుంది. ఇది కట్టడం వలన ఏంటంటే మనకి చక్కని యోగం సిద్ధిస్తుందని చెప్పవచ్చు. యోగాలంటే ఇంటి పరంగా బాగా కలిసి రావడము, ఈ దీంట్లో కష్టాలు ఉంటే అవి కూడా వెలిగిపోవడం, ఇవన్నీ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. ఇలా మనం గుమ్మానికి కట్టుకోవాలి. ఇవన్నీ కూడా నల్లగవ్వలు కావచ్చు, నవధాన్యాలు కావచ్చు, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, ఆతరు ఇవన్నీ కూడా ఏంటంటే శక్తివంతమైనవి, సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తే అమావాస్యకు సరిసమానమైన కొబ్బరికాయ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంటుంది. కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కాబట్టి శివునికి కూడా 3 కళ్ళు ఉంటాయి కాబట్టి శివుడికి కొబ్బరికాయకి ఈ దగ్గర సంబంధం ఉందని చెప్తారు. సో కొబ్బరి చిప్పకి దీపం పెట్టడం, కొన్ని రకాల పరిహారాలు చేయడం కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం. అందుకే కార్తీక మాసంలో ఈ పరిహారం చేయడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదా, ఈ నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. ఈ నవగ్రహాలతో చేసేటువంటి మనకి నవగ్రహాలు చేయడానికి నవధాన్యాలు బాగా ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మూటలు కట్టి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా నవధాన్యాలు వాడతారు. దీంట్లో ఖచ్చితంగా నవధాన్యాలు పెట్టుకుని నల్లధాన్యాలు ఏంటంటే మాకు నల్ల గవ్వలు మాకు దొరకవు అనుకుంటుంటారేమో. నరదిష్టితో పాటు అవి చేతబడి చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయండి. ఇవి చాలామందికి కూడా దొరకవండి. కాకపోతే కొంతమందికి దొరుకుతాయి, దొరకవు. దొరికేవారు ఖచ్చితంగా తెచ్చుకోండి. వీటి వలన అయితే అద్భుతాలను మనం సృష్టించవచ్చు. ఇంటి పరంగా ఏంటంటే మనం పట్టిందల్లా బంగారంగా మార్చుకోవచ్చు. ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. అలానే మనకి బ్లాక్ మ్యాజిక్ జరిగిన తిప్పుకొట్టుకోవచ్చు. ఆత్మల ప్రభావం ఉన్న ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్న చెడుగాలి పట్టి పీడిస్తూ ఉన్నా సరే దాన్ని తొలగించుకోవడానికి మీరు చేసేటువంటి చెడు ప్రయోగం తిరిగి కొట్టడానికి కూడా పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గవ్వలే అనుకుంటుంటాము, గవ్వలకి అత్యంత శక్తి ఉంటుంది. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఇవి ఏంటంటే చాలా వరకు దుష్ట శక్తులను దూరం చేస్తాయి. అలానే నవ్వగవ్వలు ఏంటంటే నల్ల రాళ్లను సైతం పగలగొడతాయని చెప్పి శాస్త్రం చెప్తుందండి. అందుకే ఖచ్చితంగా నల్లగవ్వలు పెట్టాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఉప్పు గురించి అందరికీ తెలుసు, సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు చాలా మంచి గుణం కలిగి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. గుప్పెడు రాక్ సాల్ట్ను పోస్తే సరిపోతుంది. ఆ తర్వాత చిటికెడు కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి. అనంతరం ఏంటంటే అత్తరు, దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అందులో చల్లడం వల్ల వస్తువులు నెగిటివ్ ఉంటే అది తొలగిపోయి పాజిటివ్ ఉంటుంది. అలా కూడా ఏంటంటే అత్తరు కూడా పాజిటివ్ అయింది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దేవతలకు దేవుళ్ళకు అత్తరు అంటే చాలా ఇష్టం అండి. సుగంధ ద్రవ్యాలతో కూడా భావిస్తారు. కొన్ని పరిహారాలను వీటిని ఉపయోగిస్తారు, కొన్ని పూజల్లో కూడా వీటిని వాడతారు. చాలా డబ్బుండే వాళ్ళు కానీ అత్తరుని ఖచ్చితంగా వాడతారండి. శుక్రవారం, శనివారము పండుగ తిథుల్లో లక్ష్మీదేవి పటం ముందు 2 చుక్కల అత్తరు తిడుతుంటారు. ఈ అత్తరు మన ఇంట్లోనికి వస్తుందని చెప్తూ ఉంటారు. అందుకే అత్తరు తెచ్చుకుంటే సరిపోతూ ఉంటుంది. 2 చుక్కలు చల్లండి, అవి చాలా వాసన వస్తుంది. సో నార్మల్గా మంచి వాసన కలిగి ఉంటాయి. అందుకే 2
చుక్కల కంటే ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు. అలానే అత్తర్లో చాలా ఉంటాయి. వాటిల్లో అవి కాకుండా గులాబీ పువ్వులది తెచ్చుకోండి. ఆ వాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ తెచ్చుకుని ఎర్రని వస్త్రం తీసుకోండి కొత్తది. ఇప్పుడు మనం కట్టుకుంటాం కదా, సంవత్సరం పొడుగునా కూడా ఫ్యూచర్ని ఇస్తుంది. సంవత్సరం పొడుగునా కూడా మనకి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. మనకి రక్షణ ఇస్తుంది. ఇంటి పరంగా మనకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అందుకే మీరు ఎర్రని వస్త్రం తీసుకోండి. బ్లౌజ్ పీస్ ఉంటుంది, దానిలో కొబ్బరికాయ పెట్టి, నల్ల గవ్వలను పెట్టి 4, 1 స్పూను నవధాన్యాలను పోసి, అందులో దానిలోనే 1 గుప్పెడు కల్లు ఉప్పు, చిటికెడు కుంకుమ, పసుపు పోసి అత్తరును చల్లి మూట కట్టి ఆ మూటను ఇంటి సింహద్వారం దగ్గర వేలాడి తీస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వేలాడి తీసేటప్పుడు ధూపం చూపిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోయి అదృష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది బెస్ట్ పరిహారం, బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొందండి. జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగించుకోండి. ఇంటి పరంగా ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, బాధ ఉంటుందో అలాంటి వారు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుని మీకున్న కష్టాలను తొలగించుకుని అష్టైశ్వర్యాలను పొందండి. ఈ పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిపైన ఏదైనా భయంకరమైన చెడు జరిగినా, భయంకరమైన చెడు ఉందని భావిస్తున్నా సరే, కొబ్బరికాయ కట్టిన తర్వాత 40 రోజుల్లో కుళ్ళిపోతుంది. ఒకవేళ కుళ్ళిపోయిందనుకోండి, చెడు వాసన వస్తుంది. అప్పుడు దాన్ని విప్పకుండా పారే నీటిలో కానీ పడేయండి. కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మన వల్ల ఎదుటి వారికి హాని జరగకూడదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంత దూరంగా తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి. ఇలా పడేసేయండి. లేకపోతే చెరువుల్లో కానీ పడేసేయచ్చు. ఒకవేళ అలా వీలు లేకపోతే గోతిని తీసి కూడా పాతి పెట్టేయచ్చు. అలా కూడా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అలానే ఇంకా ఈ విధంగా అమావాస్య రోజున ఆచరించండి. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ పైన ఎంత చెడు జరుగుతుందో మీకు అర్థమవుతుంది, తెలిసిపోతుంది కదా. అందుకే మీ ఇంటికి పట్టిన దిష్టి దోషాలు అవన్నీ కూడా, దరిద్రాల నుంచి మీరు బయటపడడానికి కూడా, అన్ని రకాలుగా కూడా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారమే ఇది. ఇది గుమ్మానికి కట్టడం వల్ల అష్టైశ్వర్యాలతో ఇల్లు తులుతూగుతుందండి. ఇంట్లో ఇబ్బంది అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు దొరుకుతాయి. ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇంట్లో దేవతలు ప్రవేశిస్తారు. అలానే కాకుండా దుష్ట శక్తులన్నీ బయటకు వస్తాయి. ఇంటి పరంగా ఉంటుంది. ఇంటి పరంగా మనకు సుఖంగా ఉన్నట్టు ఇబ్బందులు అనేవి లేకుండా ఉపయోగపడేటువంటి పరిహారం అండి. కాబట్టి ఈ విధంగా ఆచరించి చక్కని ఫలితాన్ని పొందండి. కార్తీక అమావాస్య చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది కాబట్టి ఈరోజు చేసేటువంటి పరిహారాల్లో చక్కని ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తుంది. శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్య పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసేటువంటి పరిహారం మీకు 20% ఫలితం ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఆచరించి చక్కని ఫలితం పొందండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ మనం బయటకు వెళ్ళి పరిహారాలు చేసుకున్నట్లయితే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మన చేతులతో మనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనకి చాలా వరకు కూడా పరిహారాలు సిద్ధిస్తాయి కాబట్టి మన ద్వారా మనం చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా దైవానుగ్రహం పొందవచ్చు. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు తొలగించుకోవచ్చు. మనకి అన్ని రకాలుగా ఉపయోగపడే పరిహారం ఇది కాబట్టి దైవానుగ్రహం పొందండి. ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలా చేసుకుని తిరుగులేని యోగం కూడా కలుగుతుందండి. శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలాంటి ఫలితం వచ్చింది ఉంది అని మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది కట్టిన తర్వాత కొంత ఏంటంటే సమస్యలు తగ్గిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇదివరకు కంటే కూడా ఇప్పుడు మేము బాగున్నామనే ఫీలింగ్ ఉంటుంది. గొడవలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ఇంటి పరంగా దరిద్రాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని చెప్పవచ్చండి. అందువలన ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.